రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ రియాజ్ కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆ రౌడీ షీటర్ రియాజ్ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. రాత్రి 2 గంటలకు రియాజ్కు పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. బోధన్ రోడ్డులోని శ్మశాన వాటికలో తెల్లవారుజామున రియాజ్ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. రియాజ్ ఎన్కౌంటర్తో నిజామాబాద్లో సంబరాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఇవాళే నిజమైన దీపావళి అంటూ ప్రజలు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో దాడి చేసి రియాజ్ పరారయ్యాడు. ఆ తర్వాత 48 గంటల్లోనే సారంగపూర్ వద్ద రియాజ్ను పోలీసులు పట్టుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన సమయంలో మరో యువకుడిపై కూడా రియాజ్ తీవ్రంగా దాడి చేశాడు. ఆ పెనుగులాట్లో రియాజ్కు సైతం గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరొకసారి పోలీసులు గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు రియాజ్. ఆ గన్ లాక్కుని వారిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు రియాజ్పై కాల్పులు జరిపారు. రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు అక్కడికక్కడే. ఈ నేపథ్యంలో రాత్రి రియాజ్ పోస్ట్ మార్టం ముగిసింది. రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు ఉదయం రియాజ్ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భిన్నాభిప్రాయాలు అక్కడ వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ఈ అంశానికి సంబంధించి సంచలన విమర్శలు చేయడాన్ని మనం చూసాం. ఒక కానిస్టేబుల్ ప్రాణాలను ఒక దొంగ అంత దారుణంగా తీస్తే పోలీసులకు రక్షణ లేకుండా పోయింది అని ప్రతిపక్షాల నుంచి సైతం తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే రియాజ్ అనే వ్యక్తి పైన, ఆ దొంగ పైన సుమారుగా 40కి పైగా కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. 4 సార్లు పోలీస్ స్టేషన్కి జైలుకు వెళ్ళొచ్చినట్లుగా సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా ఒక్కసారి మనం స్టోరీ చూద్దాం. నిజామాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాల దొంగతన కేసులో షేక్ రియాజ్, 24 ఏళ్ల వయసు రియాజ్ది, షేక్ రియాజ్ను అరెస్ట్ చేశారు. గతంలో 40కి పైగా కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బెదిరించడాలు, దొంగతనం చేయడం, ఇలా నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి, అనేక కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అతి చిన్న వయసు 24 ఏళ్ల వయసులోనే ఇన్ని కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పటికే 4 సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చినట్లుగా తెలుస్తోంది. స్టోరీలోకి మరింత డీప్గా మనం వెళ్లే ముందు ఒక్కసారి గంగారెడ్డితో మాట్లాడదాం. మా ప్రతినిధి గంగారెడ్డి లైవ్ మనతో సిద్ధంగా ఉన్నారు లైన్లో. గంగారెడ్డి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు మనం చూసాం. రియాజ్ ఘటన తెర మీదకి వచ్చినప్పటి నుంచి రకరకాల అభిప్రాయాలు చూస్తున్నాం. ప్రస్తుతం కండిషన్ ఏంటి అసలు? అంటే ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయిపోయింది, అంత్యక్రియలు కూడా పూర్తయిపోయినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, ఓవరాల్గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? నందు, ఏదైతే మొన్న 17వ తేదీ రోజు రియాజ్ ను అదుపులో తీసుకునేందుకు సిసిఎస్ పోలీసులు అతను ఉన్న సమాచారాన్ని పట్టుకొని అతనున్న ప్రాంతానికి వెళ్ళి బైక్ పైన తీసుకొస్తున్న క్రమంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ తో పాటు మరో వ్యక్తి బైక్ పై కూర్చున్నాడు. అదే క్రమంలో నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ వద్దకి రాగానే అతను బైక్ పై దూకే ప్రయత్నం చేశారు. ఆ దూకే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వెనుకనున్న వ్యక్తి ఒదిసి పట్టుకోవడంతో అతన్ని కాదని దూకే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పెనుగులాట జరిగింది. పెనుగులాట జరిగిన నేపథ్యంలో వినాయక్ నగర్ ప్రాంతానికి రాగానే 1 కిలోమీటర్ దూరం రాగానే అక్కడ బైక్ పై దూకి ప్రమోద్ ను ఛాతీలో కత్తితో పొడిచాడు. అదే క్రమంలో ప్రమోద్ మృతి చెందిన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ నగరంలో ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ యొక్క గజ దొంగ బైకుల దొంగతనానికి పాల్పడుతూ రియాజ్ ఏదైతే అతనికి 40కి పైగా కేసులున్నాయి, 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో అతని పైన కేసులు నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో అతని వయసు 24 సంవత్సరాలు అయినప్పటికీ అతను గజ దొంగ మారడం, నిజామాబాద్ నగరంలో నేర ప్రవృత్తి ఒక సంస్థ, నేర ప్రవృత్తి కలిగిన ఒక గ్యాంగ్ లో ఆయన మెంబర్ గా ఉండడం దీనికి అంతా కూడా సంచలనంగా మారింది. ఈ గ్యాంగ్ వ్యక్తిని ఎలాగైనా సరే, ఏదైతే ప్రమోదును ఎలాగైతే చంపాడో అతన్ని ఎలాగైనా చంపాలని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా దుమ్మెత్తిపోసాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని. పూర్తి స్థాయిలో ఏదైతే నిన్న జరిగిన అంశాన్ని చూసుకుంటే అటు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను ఎలా అయితే హత్య చేశాడో అదే క్రమంలో కూడా అతనికి శిక్ష పడాలన్న నేపథ్యంలో అతను ఆ ప్రమోద్ను హత్య చేసి పరారైన పరిస్థితి నెలకొంది. పూర్తిగా 48 గంటల పాటు నిజామాబాద్ పోలీసులు శ్రమ లేకుండా 9 బృందాలను
డిస్పాచ్ చేసి 9 బృందాలుగా విడిపోయి 9 బృందాల ద్వారా వెతుకులాట చేస్తున్న క్రమంలో నిజామాబాద్ 6వ టౌన్ ప్రాంతంలోని సారంగపూర్ ప్రాంతంలో అతను పాడుబడ్డ ఒక లారీ క్యాబిన్ లో దాక్కున్నట్లు సమాచారం తెలిసిన నేపథ్యంలో అక్కడికి పోలీసులు వెళ్లారు. ఉటావుటిన పోలీసులు వెళ్తున్న క్రమంలో ఒక్కసారి పోలీసులు వచ్చారని చెప్పి అతను పారిపోతుండగా ఆసిఫ్ పై కూడా దాడి చేశారు. ఆసిఫ్ పూర్తిగా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతూ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను 2 చేతులకు కూడా గాయాలు కావడంతో అతను పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే 1 సంవత్సరం పాటు పడుతుందని చెప్పి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మనకు నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ అటు అటు కానిస్టేబుల్ ప్రమోద్ మృతి, ఇటు ఆసిఫ్ పై గాయాలు, అదేవిధంగా పోలీసు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టికేలకు ఇతన్ని పట్టుకోవాలనే నేపథ్యంలో అతన్ని చివరకు పట్టుకున్నారు. సారంగపూర్ ప్రాంతంలో పట్టుకొని ఉన్న క్రమంలో అతనికి పెనుగులాటలో అతనికి గాయాలయ్యాయి. గాయాలైన నేపథ్యంలో అతన్ని జిల్లా జనరల్ ఆసుపత్రిలో 24 గంటల పాటు చికిత్సనైతే అందించారు. ఆ చికిత్స అందిస్తున్న క్రమంలో డాక్టర్ ఆ ప్రాంతానికి రావడం, రోజువారీగా చెకప్లు జరిగిన అతను పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఆర్ఐ ఏదైతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి సంబంధించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించిన గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ గన్ను లాక్కునే ప్రయత్నం చేసి ట్రిగ్గర్ నొక్కుతున్నాడు అని చెప్పిన క్రమంలో అప్పుడే ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎవరైనా సరే తమ ఆయుధాన్ని తీసుకొని ఇతరులు ఎవరైనా ఆయుధాన్ని తీసుకున్నప్పుడు పోలీసులు అప్రమత్తం అవుతారు. అప్రమత్తున్న నేపథ్యంలో ట్రిగ్గర్ నొక్కుతున్నాడు అనే క్రమంలో అతను మా ప్రాణాలకే ముప్పు ఉంటుంది, ఇలాంటి ప్రాణాలకు ముప్పు వచ్చిన వాడిని మనకెందుకులే అని పోలీసులు చాకచక్యంగా అతన్ని అదే గన్నుతో కాల్చిన ఘటనకు సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే చెప్పారు. రాత్రి కూడా ఈ నాటకీయ రంగం ఏదైతే దానికి సంబంధించి రియాజ్ ఎవరైతే మృతి చెందారో పోలీసుల ఎన్కౌంటర్లు మృతి చెందిన నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగాలి. మెజిస్ట్రియల్ ఎంక్వైరీ కూడా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా జూమ్ లో మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత మొత్తంగా పోలీసులకు జరిగిన ప్రాసెస్ పోస్ట్ మార్టం కానీ వివిధ ప్రాసెస్ అంతా కూడా రాత్రి పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు అతనికి సంబంధించిన డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించిన నేపథ్యంలో బోధన్ ప్రాంతంలోని బోధన్ రోడ్డులోని శ్మశాన వాటికలో అతనికి రియాజ్ కు 5:30 గంటలకు అంత్యక్రియలు అయితే నిర్వహించారు. గంగారెడ్డి, ఇప్పుడు కుటుంబ సభ్యులు అంటే రియాజ్ మీద ఇప్పటికే 4 సార్లు జైలుకు వెళ్ళొచ్చాడని 40కి పైగా కేసులు ఉన్నాయంటూ తెలుస్తోంది. అంటే ఎలాంటి కేసులు ఉన్నాయి? అన్ని దొంగతనానికి సంబంధించివేనా? అసలు ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎవరితో ఒక గ్యాంగ్తో తిరిగేవాడంటూ తెలుస్తోంది. అసలు ఆ గ్యాంగ్ ఎవరు? అలాగే కుటుంబ సభ్యుల కండిషన్ ఏంటి అసలు? అంటే కుటుంబ సభ్యులు ఏమైనా రియాక్ట్ అయ్యారా ఈ ఓవరాల్గా ఘటనకు సంబంధించి? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? నందు, మొత్తానికైతే రియాజ్ కు సంబంధించి రియాజ్ ఏదైతే ప్రమోద్ను హత్య చేసిన ఘటన తర్వాత పూర్తి స్థాయిలో అతని పైన 40 కేసులు ఉన్నట్లు బయటకు వచ్చాయి. అతను 4 సార్లు జిల్లా జైలు కూడా వెళ్ళ